హాయ్ ఫ్రెండ్స్, రేపు మా మనవయ్య పుట్టినరోజు కానుకగా మేమైతే అన్నదానం అయితే చేయాలనుకున్నాం. మేము మార్కెట్లో కూరగాయలన్నీ తీసుకున్నాము. కూరగాయల ధరలు చాలా అంటే చాలా పెరిగిపోయాయి. నా చిన్నప్పుడు కిలో రూ. 5 రూ. 10 ఉండేవి. ఇప్పుడు కిలో అయితే రూ. 50 రూ. 100 వరకు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత మార్కెట్కి అయితే వచ్చాను. అట్లానే కిరాణా దుకాణంకి వెళ్ళి కిరాణా సామాన్లు కూడా తీసుకున్నాను. అవి కూడా చాలా అంటే చాలా పెరిగిపోయి ఉన్నాయి. మేము ఉప్పు నుండి పప్పు దాకా కావాల్సిన అన్ని సరుకులు బయట నుంచి అయితే తెచ్చాను. ఎందుకంటే అన్నదానానికి ఇంట్లోంచి ఒక చిన్న వస్తువు కూడా వాడకుండా బయట నుంచి ఫ్రెష్గా ఉంటాయని తీసుకున్నాను. ఇంకా మేము పొద్దుగాలు లేచి చాయ్ తాగి ఇంకా కూరగాయల మీద యుద్ధం అయితే మొదలుపెట్టాము. మనం ఎప్పుడు చేయని పని కాబట్టి మాకు చాలా సమయం పట్టింది. అంతేకాకుండా నాకైతే చేతకాక నేనైతే గడ్డి పరకలు అయితే వేరుతూ ఉన్నాను. మా వాడైతే కటింగ్ చేస్తున్నాడు. మిగిలిన కూరగాయలు కూడా నువ్వే కట్ చేయరా అని అన్నాను. ఎందుకంటే నేను చిన్న పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది. మిగిలింది మొత్తం మా బామ్మర్దికి అప్పచెప్పాను. నేను వచ్చేటప్పటికి మా బామ్మర్ది, మా పెద్దమ్మ శుక్రవారం కాబట్టి ఆమె ఆ అమ్మవారి భక్తురాలు కాబట్టి పూజా కార్యక్రమం ముగుసుకొని కూరలు చేయడం అయితే స్టార్ట్ చేసింది. అంతేకాదు మా పెద్దమ్మ నలుగురికి వండి పెట్టడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆమె ఇప్పుడు పప్పు బంగాళదుంప ఫ్రై తయారు చేస్తుంది. అట్లానే మా మేస్త్రి చాలా బిజీగా ఉన్న మాకు సాయపడి మా కోసం బగారన్నం చేస్తున్నాడు. చివరికి అన్నీ పూర్తయ్యాయి. ఇంకా మా బామ్మర్ది గాడు, మా బావగాడు కలిసి పప్పు ప్యాకింగ్ అయితే బాగా చేస్తున్నారు. అట్లానే మా వెంకటనారాయణ అన్న, మా చిన్న బామ్మర్ది నవదీప్, మా తమ్ముడు భాను, నేను, మా బామ్మర్ది మణి, మా బావ వంశీ అందరం కలిసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ టైం కాబట్టి 4-5 ప్యాకెట్ల దాకా లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు చేయలేదు, మాకు తినడం అయితేనే తెలుసు. అంతేకాకుండా మేము ఎవరికన్నా అన్నం పంచాలంటే మాకు తెలిసిన అన్నోళ్ళ ద్వారా ఆర్డర్ అయితే ఇచ్చి వండిస్తున్నాము. కానీ ఈసారి మా బామ్మర్ది గాడు మనమే మన చేతులతో స్వయంగా చేసి పంచుదామని అన్నాడు. వాడు ఇంకా కామెడీ చేస్తా మా చేత అన్ని ప్యాకింగ్ అయితే చేయించాడు. నెమ్మదిగా మాకు కూడా అలవాటు అయితే అయింది ప్యాకింగ్ చేయడం. ప్యాకింగ్ అయితే మొత్తం పూర్తిగా మంచిగా అయితే అయింది. ఇప్పుడు మనకు తెలిసిన అన్నవాళ్ళు గాంధీ హాస్పిటల్కు వెళ్ళమని చెప్పడం అయితే జరిగింది. గాంధీ హాస్పిటల్ కాడ పంచమని చెప్పడం అయితే జరిగింది. మేము అన్నీ గాంధీ హాస్పిటల్ కాడికి తీసుకొచ్చి పంచుతున్నాము. మన ఆటోని చూసి వాళ్ళే క్యూ కట్టారు. కార్యక్రమం అయితే మంచిగా సాగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నారు. ఇంకొంతమంది లోపల ముసలమ్మ ఉందని అట్లా చెప్పి హాస్పిటల్ కోసం అయితే వచ్చిన వాళ్ళు అలా 2 అయితే తీసుకున్నారు. అంతేకాదు మా బామ్మర్ది గాడు అందరం తలా కాసిన ప్యాకెట్లు అయితే తీసుకొని వాళ్ళందరికీ పంచాము. ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు నాకు సహాయపడినటువంటి నా స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అట్లానే వెనుకున్న అక్క షాప్ కూడా మాకు చాలా సహాయపడింది. అన్నం తడవకుండా ఈ అక్క పెద్ద గొడుగు అయితే పెట్టింది. ఇక్కడైతే వాన పడుతుంది లైట్గా. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నాకు సహాయపడుతున్నందుకు మా బామ్మర్ది వాళ్ళు నీళ్ళ ప్యాకెట్లు మర్చిపోయి వచ్చారు. అవి కూడా మా అదృష్టం కొద్దీ ఈ అక్క కాడే దొరికాయి. ఈ అక్క కాడ లేకపోతే నేనైతే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇంకా చివరికి అన్నం ప్యాకెట్లు అయితే ఆఖరికి వచ్చాయి. ఇంకా తీసుకున్న వాళ్ళైతే మా ఈ పుట్టినరోజు బాలుని కొంతమంది దీవించడం అయితే జరిగింది. కొంతమంది వాళ్ళే మాట్లాడారు, మీరే వినండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీ మొత్తము చల్లగా ఉండాలి. అందరికి సహాయపడ్డావు. ఇక్కడ అన్నం పెట్టినందుకు అందరికి కడుపు తీర్పినావు. చాలు, అందరికీ థ్యాంక్స్.
మాకు ఇంతటి అవకాశాన్ని కలిగించినటువంటి ఈ బాలుడికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మేమైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. 2 పుల్లలు పెట్టకూడదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మన్వై, హ్యాపీ బర్త్డే టు యూ, 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 హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కూడా మీ యొక్క దీవెనలు అందజేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నెన్నెన్నో చేయాలనుకుంటున్నాము. ఎవరైనా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ అయితే కొట్టండి. ఒక కొత్త వీడియోతో మీ ముందు మీ పవన్ అండ్ మా టీం.